అమెరికా స్వీట్స్ కూడా తీసుకొస్తారు. అమెరికా స్వీట్ చాక్లెట్ లెక్క అమ్మ ఇంటి బ్యాగ్ జరగాను గిల్లు బ్యాగ్ జరగ సార్ ఒక ఫుట్ అనిల్ గారు కొట్టే ఇవాళ 7 లక్షలు వేరే కాంట్రాక్ట్ రోజులు కూడా స్టార్ట్ చేస్తా అంటారు. ఇవన్నీ మొదలెట్టింది. వరంగల్ వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారట. నమస్తే గంగాధర్ మన 4వ వార్డులో ఈ 5 ఏళ్లలో దాదాపు 1,20,00,000 వరకు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా మన చెరుకట్ట మీద ఓపెన్ జిమ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మోర్లు కానీ చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మాకు ఒక పోచమ్మ టెంపుల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కూడా ఎమ్మెల్యే సంజయ్ సార్ గారు ఫండ్ పెట్టి దాన్ని అభివృద్ధి చేశారు. దానికి సార్కు చాలా కృతజ్ఞతలు. అలాగే మా వార్డులో మసీద్ కూడా ఉన్నది. మసీద్కి 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిళ్ళు. దాన్ని ఎంబీ రికార్డు మొన్న కాలేదని చెప్పేసి సార్కు వినతి పత్రం ఇచ్చినాం. వెంటనే ఇప్పుడు దాన్ని ఎంబీ రికార్డు జరిగింది. త్వరలోనే దానికి 4 లక్షల రూపాయలు కూడా చెక్కు రావడం జరుగుతుంది. దీనికి సహకరించిన సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏదైనా అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న పార్టీకి మనం మద్దతు ఉంటేనే పనులు జరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇప్పుడు జీవన్రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు గప్పుడే అభివృద్ధి జరిగిందంటే మళ్ళీ తర్వాత ఇప్పుడు సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మన అభివృద్ధి జరుగుడు స్టార్ట్ అయింది జగిత్యాల పట్టణంలో. ఇప్పుడు కూడా వారు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచినా కానీ జగిత్యాల పట్టణ అభివృద్ధి జరగాలంటే మరి అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారితో మనం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంగా వారు ముఖ్యమంత్రి గారికి మద్దతు ప్రకటించి బేషరతుగా మద్దతు ప్రకటించి ఇప్పుడు ఈ జగిత్యాల పట్టణానికి నిధుల వరద తీసుకొచ్చి ఈ పట్టణాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకున్నందుకు వారికి నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చిండు. పార్టీలు ఏదైనా అభివృద్ధి లోపల కలిసి పనిచేయాలి. ఏ పార్టీ అయినా ఎన్నికలప్పుడే కొట్టాడాలి, కానీ బట్టప్పుడు అభివృద్ధి విషయంలో మాత్రం అన్ని పార్టీలు బీజేపీ కానీ అది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ అన్నీ కలిసి మనం పనిచేస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. మనం పార్టీలను గీతలు పెట్టుకొని కొట్లాడితే అభివృద్ధి అనేది జరగదని గతంలో మనం చూసినాం. గత 40 ఏళ్ళకెళ్ళి చూస్తున్నాం. అక్కడ ముఖ్యమంత్రి ఒకటి ఉంటారు, ఇక్కడ ఎమ్మెల్యే ఒకటి ఉంటారు, ఇక్కడ ఎమ్మెల్యే ఒకటి ఉంటే అక్కడ ఈ రకంగా అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు గత 5 సంవత్సరాల పీరియడ్లో కానీ ఇప్పుడు కానీ అభివృద్ధి అనేది జరుగుతున్నది. ఇంకా ఇలాగే జరిగి జగిత్యాల ప్రాంతం ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని సంజయ్ కుమార్ గారిని కోరుతూ మరి చాలా నిధులు తీసుకొస్తారు జగిత్యాల పట్టణానికి కానీ రాయకల్ మున్సిపల్ కానీ. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో మనం కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపిస్తేనే మనకు నిధులు వస్తాయి, మన పట్టణం కానీ ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సభ్యులకు మరియు మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గతంలో కూడా మనకు బెడ్రూమ్లో వచ్చినప్పుడు కవితకిచ్చింది అని అందరం సంజయ్ కూడా కవితకిచ్చింది అని చెప్తున్నాడు. మరి అదే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ కాన్స్టిట్యున్సీలు ఎన్ని వచ్చినాయి, మరి మనన్ని రాలేదు. దానికి సంజయ్ అన్న పార్టీలకు కానీ పెద్ద చిన్న లేకుండా ప్రతి ఆఫీసర్ దగ్గరికి పోయి పని కావాలని చెప్పి ఎప్పుడైనా కానీ పని కోసం తిరుగుతూనే మరి మనకి ఇవాళ అన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. మరి ఇన్ని పనులు కావడానికి మరి మొన్న కూడా పార్టీలకు అతీతంగా అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి మరి కూర్చొని మనకు నేషనల్ హైవేది మనకు కావాలని చెప్పి ఏది తిప్పన్నపేట రోడ్కు కూడా 4 లైన్ల రోడ్ కావాలని చెప్పి మరి అడగడం, మరి వేరే ఇతర అభివృద్ధి పనులకు కూడా మరి జగిత్యాలకే కేటాయించాలని 6 కాన్స్టిట్యున్సీలు ఉన్నా మరి ఏ ఎమ్మెల్యే అడగలేదు. సంజయ్ అన్ననే పోయి అడిగి మరి చేస్తున్నాడంటే మరి తనకు జగిత్యాల మీద ఎంత శ్రద్ధ ఉంది. పార్టీలకు అతీతంగా మరి ప్రతి వారిని కలిసిపోయేందుకు మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేస్తూ మరి అభివృద్ధికి ఎన్నో నిధులు తెస్తున్నటువంటి సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే మా ఏఈ గారికి కూడా మరి ఈ భూమి పూజ కార్యక్రమం ఈరోజు మొన్న కూడా జనరల్ ఫండ్ నుంచి 5 లక్షలు పెట్టుకొని డ్రైన్ పెట్టుకొని చేయడం జరిగింది. మరి అట్లాగే డ్రైన్ కార్యక్రమాలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది ఆ వర్క్ కూడా. మరి అట్లాగే ఈరోజు టీఎఫ్డిసి 3rd ఫేజ్ నుంచి 20 లక్షలు పెట్టుకొని భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ వార్డుకు సంబంధించిన 160 డబుల్ బెడ్రూమ్లు రావడం జరిగింది. అన్నిటికంటే ఎక్కువ ఈ వార్డులోనే వచ్చాయి. 160 డబుల్ బెడ్రూమ్లు రావడం జరిగింది. చాలా పెద్ద గొప్ప. అంతేకాకుండా మరి పార్టీలకు అతీతంగా ఎంతగానో ఎంతగానో కృషి చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. ఎందుకనంటే ఈ 3rd ఫేజ్ కూడా 2nd ఫేజ్ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా సగం పనులు ఆపేస్తే కూడా వాళ్ళను తీసుకొచ్చి మీరు పనులు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే రేపు రానున్న రోజులల్లో కౌన్సిలర్స్కి కానీ మరి ఉన్న ప్రజలకు కానీ మంచి పేరు రావాలి. ప్రజలు కూడా అయ్యో ఈ కౌన్సిలర్ ఉన్నప్పుడు మాకు పనులు అయినాయి అని చెప్పేసి వాళ్ళకు ఉండాలి అనుకున్నప్పుడు మరి కాంట్రాక్టర్లను గారిని మరి ఎంతగానో బతిమలాడి మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి డబ్బులు ఇప్పించడం జరిగింది. ఏం లేకున్నా 10 కోట్ల వరకు వాళ్ళకి నిధులు ఇప్పించడం జరిగింది. మరి దాంతోపాటు అది ఇప్పించిన తర్వాతనే వాళ్ళు 3rd ఫేజ్కి ఒప్పుకొని మరి సంజయ్ అన్న వాళ్ళని ఎంతో రిక్వెస్ట్ చేయడం ద్వారా మరి 3rd ఫేజ్కి ఒప్పుకొని 3rd ఫేజ్ పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఈ భూమి పూజ కార్యక్రమాలు ఫటాఫట్ చేస్తూనే ఉన్నాము. ఇంకొక 4-5 వార్డులు చేస్తే మరి సత్యనారాయణ రెడ్డి గారిది అయిపోతుంది. మరి ఆయన కూడా పనులు చేయడానికి ముందొస్తున్నారు. తొందర ఆయన కూడా కంప్లీట్ చేయాలని ఆయనను కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరి అట్లాగే ఇలాంటి భూమి బుద్ధి కార్యక్రమాలకి మరి ఎంతగానో కృషి చేస్తున్న సంజయ్ అన్నకు కానీ ప్రతి ఒక్క వార్డును డెవలప్ చేయాలని, జగిత్యాల పట్టణంని డెవలప్ చేయాలని, నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని ఆలోచిస్తున్న సంజయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇట్లాగే సంజయ్ అన్న ఇంకా 4 సంవత్సరాలు ఇట్లాగే డెవలప్ చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నారాయణ రెడ్డి అని ఉన్నారు. మరి నీళ్ళు అన్నీ కూడా మోతే చెరువు దగ్గర కలుషితమవుతుంది. దీంట్లో భాగంగా కూడా ఆ మోతే చెరువు కాపాడడానికి దాన్ని కట్టను మంచిగా వేసి చుట్టూ డ్రైనేజ్ కట్టడానికి 2,80,00,000తోటి ప్రతిపాదనలు కూడా పోయినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా శుద్ధి చేసే విధంగా ఎస్టీపీ కూడా ప్రతిపాదన చేశాం. మొన్ననే కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ కూడా అయింది. దీంతో పాటుగా చింతకుంట చెరువు, కండ్లపల్లి చెరువు దగ్గర కూడా 2,80,00,000 రూపాయలు మంజూరైంది. అంటే మనం ఈ రకంగా అభివృద్ధి అంటే ఏదో ఒక రోడే కాదు, మోరే కాదు, ఒక యావర్ రోడే కాదు. అభివృద్ధి అంటే ప్రతిదీ కూడా ఉండాలి, సమగ్ర అభివృద్ధి ఉండాలి. దాంట్లో భాగంగా విద్యా సంస్థలు ఉండాలి, వైద్యం ఉండాలి, వ్యవసాయ రంగం ఉండాలి, అన్నీ కూడా ఉండాలి, కరెంట్ ఉండాలి. కాబట్టి
మరి ఇవాళ జగిత్యాల పట్టణాన్ని ఒక్కొక్క అడుగుగా మనం ముందరికి తీసుకుపోతా ఉన్నాం. ఇవాళ జిల్లా అయింది, జిల్లా కేంద్రం అవడం వల్ల ఎన్నో ఆఫీసులు వచ్చాయి. జగిత్యాలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎప్పుడో 73, 72లోనే జగిత్యాలలో కాడా ఆఫీసు, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ ఉండేది. దాని చరిత్ర వెనుక గోదావరి ఎవరు తెచ్చింది ఏందనేది కానీ చాలామంది తెలుసు. ఆ రకంగా జగిత్యాల కరీంనగర్ కంటే ముందే ముఖ్యమైన ఆఫీసులకు కేంద్రం. కానీ ఆ తర్వాత కొంత నెగ్లెక్ట్ అయింది. మళ్ళీ గత ప్రభుత్వ హయాంలో ఆఫీసులు వస్తే ఇప్పుడు మళ్ళీ వాటన్నిటిని కూడా మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం. మళ్ళొక్కసారి ఈ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా కూడా మున్ముందు అభివృద్ధి కోసం తప్పకుండా నిధులు తీసుకొస్తాం, ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తాం. తమ్ముడు నవీను, ఇక్కడ ప్రాంత నాయకులకు అందరూ కూడా మీ ఆశీర్వాదం ఉండాలి. నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం. మరి ఇంతకుముందే చెప్పినారు, అభివృద్ధి ధ్యేయంగా ముందరికి వెళ్తున్నాం. ఎందుకంటే జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించారు. ఏం చూసి గెలిపించారు? అంతటా జిల్లాలైనవి, మనది జిల్లా అయింది. కానీ అక్కడ జిల్లాలైనా కూడా మంచిర్యాల, నిర్మల్, టీఆర్ఎస్ అంతా ఓడిపోయారు పెద్దపల్లిగా. కానీ మన దగ్గర అయితే మీరు నన్ను ప్రత్యేకంగా ఇక్కడ విద్య, వైద్యం మీకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి, అభివృద్ధి చేస్తున్నాయి కాబట్టి గెలిపించాను. సో ఈ అభివృద్ధి చేయాలంటే ఇంతకుముందు గిరినాభూషణం అని అన్నట్టు ముఖ్యమంత్రి గారు మనకు కాంగ్రెస్ నుంచి వచ్చింది, కేంద్రంలో బీజేపీ వచ్చింది. మరి నేను టీఆర్ఎస్ అని చెప్పి రోజు కొట్లాడుకుంటూ కూర్చుంటే మరి రోడేం కావాలి, తహసీల్ చౌరస్ అక్కడ కూర్చుంటే అవుతుంది. కాబట్టి మనకు వచ్చే హక్కులను అడుగుకుంటేనే అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలనే ఆలోచనతోటి ఎక్కడ లేని విధంగా నేను ఎంపీ గారిని కలవడం, ఎంపీ గారు మంత్రుల దగ్గర తీసుకెళ్ళి కేంద్రీయ విద్యాలయం కావచ్చు, ఏకలవ్య పాఠశాల కావచ్చు, వ్యవసాయానికి అనుబంధంగా కృషి విజ్ఞాన కేంద్రం కావచ్చు, అంటే ఇవి కేంద్రానికి సంబంధించి ఇవన్నీ కూడా ఇవ్వాలని ఇంతకుముందు వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు 4 లైన్ల రోడ్డు ఎట్లయితే చలిగల దిక్కు మనం వేసినాం, అది కేంద్ర ప్రభుత్వ నిధులతోటి నేను తెచ్చేంటి, అట్లనే తిప్పనపేట దిక్కు కూడా వేయాలి. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి అది కూడా ఎండార్స్మెంట్ అయింది. అక్కడ నుంచి లెటర్ కలెక్టర్ దగ్గరికి వచ్చింది. వచ్చిన లెటర్లో చాలా స్పష్టంగా ఉన్నది. గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు మరియు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు రిప్రజెంట్ చేసిందని చెప్పి ఏదో బట్టి ఫోటోలు దిగొచ్చుడే కాదు, ఆల్రెడీ పనులు ముందరికి సాగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఇక్కడ యంగ్ ఇండియా అది జగిత్యాలకు ఇవ్వడం జరిగింది. డబల్ బెడ్రూమ్ ఇండ్లు కొంత అసంపూర్తిగా ఉంటే మళ్ళీ పాత బకాయిలు 31 కోట్లు చెల్లిస్తూ, పాత బకాయిలు 31 కోట్లు చెల్లిస్తూ కొత్తగా మళ్ళీ 35 కోట్లతో అక్కడ పనులు స్టార్ట్ అయిపోయినాయి. అదే కాకుండా జగిత్యాల పట్టణానికి సంబంధించిన రోడ్లకు మూలకు సంబంధించిన నిధులు దాదాపు 10 కోట్లు పెండింగ్ ఉండే, అవన్నీ కూడా రిలీజ్ చేయించినాం. రిలీజ్ చేయించి ఇప్పుడు మళ్ళీ 25 కోట్లతోటి పనులు మొదలుపెట్టినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అతి త్వరలోనే ఇంకా 20 లక్షల పనులు, 25 లక్షల పనులు కూడా ఈ వారం 10 రోజుల్లోనే ఈ 4వ వార్డులో మొదలుపెట్టిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకా ఉదయాన్నే వచ్చినా కానీ చలికాలం మా అక్క చెల్లెళ్ళు, అమ్మలు, పెద్దలు, మా సదర్శ, మా మైనార్టీ సోదరులు అందరూ కూడా వచ్చారు. అందరు కూడా పేరు పేరున నా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.